పోతిరెడ్డిపాడు నుంచి తేముకు ఎందుకు మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి ప్రైమ్ నిరీక్షకులకి నమస్కారం. నమస్తే, చెప్పండి. పోతిరెడ్డిపాలెం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాటర్ ఇవ్వలేదంటే దాని గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయం గురించి మాట్లాడాలి బ్రదర్. ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఫియర్ ఎక్కువైనట్టుంది. భయపడి ఈ రోజు ఎలా అయినా కూడా పంతం నెగ్గించుకోవాలి. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్న, మీరు ఒకసారి చూసారు లేదో? జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే హుకుం జారీ చేశారు వాళ్ళు పార్టీ నేతలకి, పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేస్తే ఏమని చెప్పాడంటే, ఏ కాన్స్టిట్యున్సీలు అయినా కూడా ఇనానిమస్ గా ఒక లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ స్థానం నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ని, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన్ని బాధ్యతల నుంచి తప్పిస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే కేవలం ప్రకటమే. ఎందుకంటే ఈ రోజు గతంలో ఆయన చేసిన అరాచక మర్చిపోయినట్టున్నాడు. గతంలో వాళ్ళు అధికారంలో రోజుల్లో వాళ్ళు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మర్చిపోయినాడు, వాళ్ళ దాస్తికం గురించి మర్చిపోయినట్టున్నాడు అనుకుంటా. ఈ రోజు మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొచ్చి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓడిపోతే వాళ్ళని ఇన్ఛార్జ్ తప్పిస్తా అని చెప్పి నేను ఒకటి, ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి రాయలసీమ సెంటిమెంట్ ని క్యారీ చేయడం కోసం, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఓటు బ్యాంక్ ని ఏదైనా రకంగా మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం వాటర్ ఇష్యూని బయట తీసుకొచ్చాడు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలన్నా, ఏంటంటే ఈయన రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ చేసే ఇనిషియేటివ్స్ అయినా లేదా గవర్నమెంట్ తీసుకొస్తున్న నిర్ణయాల గురించి అవగాహన లేనట్టే మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ సప్లై చేయలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చాలా ఈజీ చెప్పడం. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఆగస్టు 5వ తేదీ ఇక్కడ డేట్స్ తో సహా జీవో సహా ఉన్నాయన్న, అబద్ధాలు చెప్పట్లేదు మేము ఇక్కడ. ఏది కూడా ఆగస్టు 10న పోతిరెడ్డిపాడు వద్ద 8,000 క్యూసెక్ నీళ్ళని ఈ రోజు వాటర్ సప్లై అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం రాయలసీమకి ఇష్యూ చేయాలని చెప్పి ఆల్రెడీ నిమ్మల రామానాయుడు గారు జీవో ఇష్యూ చేశారు. దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే 10 TMC వాటర్ పోతిరెడ్డిపాడు నుంచి పరిధిలో రిజర్వాయర్ రావాలని చెప్పి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దానికి కూడా ఆల్రెడీ ఇష్యూ చేశారు. సో ఈ రకంగా ఏంటంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మనకి ఏదైతే వాటర్ రావాలో ఆ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం కోసం ఆగస్టు 5న అలాగే ఆగస్ట్ 10న ఇష్యూ ఆల్రెడీ దాన్ని జీవో ఇష్యూ చేశాడు ఆయన. అది ఆయనకు తెలియనట్టుంది. ఈ రోజు ఏంటంటే మాట్లాడితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు రాలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. కానీ ఫ్యాక్ట్ అనేది ప్రజలకు అర్థం కావాలా. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు మనము అక్కడున్న వాటర్ అసలు అవైలబిలిటీ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ సిస్టమ్ కి మనం ఎంత అప్లోడ్ చేయొచ్చు, అలాగే మనకున్న రిక్వైర్మెంట్స్ ఎంత, వాటి గురించి డేటా ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఇక్కడ. సో బేసిక్ అనాలిసిస్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టేసేసి ఈ రోజు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఆగస్టు 5న ఆగస్టు 10న ఇష్యూ చేసిన జీవోని ఒకసారి స్టడీ చేయండి, పేపర్ క్లిప్స్ ని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత వాటర్ నేను పోతిరెడ్డిపాడు ద్వారా ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్ని మేము ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది. ఇంకో పాయింట్ ఇక్కడ నాకు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం కోసం ఏదో చేశాను, రాయలసీమ ప్రాంతం కోసం నేను చాలా డెవలప్మెంట్ చేశానని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉన్న నాయకులు కానీ, అక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఏ ఒక్కరైనా కూడా రాయలసీమ ప్రాంత నీటి సమస్య కోసం, రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల కోసం ఏ రోజైనా పోరాటం చేశారా? ఏ ఒక్క రిజర్వాయర్ అయినా మీ ఆయాంలో కట్టారా? మీరు అధికారంలో రోజులు ఏ ఒక్క ప్రాజెక్ట్ కైనా మీరు ఫండ్స్ అసైన్ చేశారా? లేదు. ఈరోజు మేము ఓపెన్ గా ఈరోజు మేము చాలా దమ్ము ధైర్యంగా చెప్పుకుంటాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రోజుల్లో, అలాగే గతంలో అధికారంలో రోజుల్లో ఈ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్న 2014 నుంచి 2019 వరకు కమిట్మెంట్ ఇచ్చాం, దాన్ని కంప్లీట్ చేసి ఈ రోజు జాతికి అంకితం చేశాం. అలాగే HNSS వాటర్ ఫౌండేషన్ స్టోన్ వేసింది 1996లో ఎన్టీఆర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే అన్న దాన్ని హంద్రీని 2014లో కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసీ కెనాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ 2017లో సిబిఎన్ గారు కంప్లీట్ చేశారు, జాతికి అంకితం చేశారు. రాయలసీమ వాటర్ సప్లై కోసం HNS ద్వారా కృష్ణా రివర్ లోంచి వాటర్ తీసుకొచ్చి దగ్గర 738 కిలోమీటర్ల వాటర్ ట్రావెల్ చేసి ఈరోజు కుప్పం ప్రాంతంలో నీళ్ళ సమస్యను తీర్చుకోవడం కోసం 2025లో దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. గత ప్రభుత్వంలో ఏం చేశారు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ ట్యాంకులు పెట్టి కుప్పానికి వాటర్ ఇస్తున్నా అని చెప్పి రాత్రి పెడితే పొద్దున్నే అది కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయం. అలాగే ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ 1996లో ఫౌండేషన్ స్టోన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెక్స్ట్ మంత్ లో, ఈ మంత్ ఆఖరిలో ఓపెన్ చేస్తుంది కూడా, ఇనాగ్రేషన్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రకంగా ఏంటంటే రాయలసీమ ప్రాంతం కోసం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, రాయలసీమ వాటర్ ఫెసిలిటీ కోసం అన్ని రకాలుగా పాటుపడింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఈ రోజు వీళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి? ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళ అధికారంలో రోజుల్లో ఫండ్స్ అసైన్ చేస్తే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఈయన స్వలాభం కోసం
ఈయన స్వార్థ ప్రయోజనాల కోసం, ఈయన పబ్లిసిటీ కోసం ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిస్తే ఇస్తే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలవరం ప్రాజెక్ట్ కోసం పరిగెత్తిస్తూ 2027 ఏదైతే టార్గెట్ డేట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ డేట్ కంప్లీట్ చేసి ఈరోజు జాతికి అంకితం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ ఇందాక చెప్పినట్టు ఈ రకంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అయినా, వెలిగొండ ప్రాజెక్ట్ అయినా, పట్టిసీమ అయినా, కేసీ కెనాల్ వాటర్ అయినా, హెచ్ఎన్ఎస్ఎస్ అయినా, హంద్రీనవా అయినా ఏదైనా కూడా చేసింది ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులైనా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఏ ఒక్కరైనా అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అధికారంలో రోజుల్లో మీరు చేసిన పనులు ఒకసారి చెప్పండి. మీరు ఓపెన్ చెప్తే ఆ రోజు నేను మాట్లాడతాను. ఏది కేవలం రాజకీయం కోసం ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓడిపోతున్న భయంతో ఏదో రకంగా డైవర్ట్ చేయడం కోసం ముందుకు వచ్చేసేసి